చెప్తా ఇక్కడ క్యాంప్ నడుస్తుంది, వాళ్ళు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేస్తాను అన్న పొద్దున్న జరుగుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన హృదయ సంబంధ వ్యాధుల నిర్ధారణ శిబిరం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోని పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలన్న ఒక లక్ష్యంతో జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు గత కొద్ది రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడి యూజ్ చేసుకోగలరు. ఇలాంటి సమస్యలకు ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ గారికి పిల్లల గురించి ఒకటి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్ 3 పనులు చేస్తుంది. ఎందుకంటే మనకు నేటి బాలబాలికలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చాలామంది పిల్లలు పొద్దున ఏం టిఫిన్ చేయకుండా పోతారని రాగి జావా కార్యక్రమం పెట్టిండ్రు. ఇప్పుడు అందరికీ తెలుసు కావచ్చు, ఒక 2 years కిందట ఎవరికి తెలియదు. అప్పుడు మనకు ఈ మొత్తం తెలంగాణలోనే జగిత్యాల డిస్ట్రిక్ట్ మొత్తం మందికి 15,000 మందికి పంచినాం. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ మొత్తం పంచడానికి కారణం ఎవరు అంటే మన ఎమ్మెల్యే గారు. అక్కడ
అక్కడ సీఎం ఆఫీస్ పోవాలన్నా, సెక్రటరియట్ పోవాలన్నా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ ఫైల్ కోసం ఒకరోజు మార్నింగ్ 10 నుంచి 3 వరకు తిరిగిండు మాతోనే. ఒక నియోజకవర్గం కాదు, మొత్తం తెలంగాణ కోసం తిరిగిండు. పిల్లలందరూ ఏంటంటే మార్నింగ్ చాలామంది పనికి వెళ్ళిపోతారు 6:37కు, అప్పటికి టిఫిన్ ఏమి ఉండదు. స్కూల్కి పోయిన పిల్లలకు పగటి వరకు భోజనం ఉండదు. ఆ రాగి జావ అనేది ఆరోగ్యకరం అండ్ వాళ్ళకు కడుపు నిండా ఉంటే ఆకలి లేకుంటే వాళ్ళు చదువుకునేది సరిగ్గా అర్థమవుతుంది, అందరికి ఉపయోగపడుతుందని ఫాలోఅప్ చేసి చేయించారు. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు కాకుండా సమాజం ఆరోగ్యంగా ఉంటేనే, అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్న ఒక లక్ష్యంతో ఈ సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్ వారిని సంప్రదిస్తూ గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పటికే అక్కడి నిర్వాహకులు శర్మ గారు చెప్పినట్టు ఇప్పటికీ 5 పిల్లలకు హృదయ సంబంధ వ్యాధి ఉంది, వారికి పూర్తిగా సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఆ పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు ఇక్కడి ప్రాంత ప్రజల పక్షాన, మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి పక్షాన మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట దగ్గర కొండపాక అనే గ్రామంలో 100 బెడ్ హాస్పిటల్ 1 సంవత్సరం కిందట స్థాపించడం జరిగింది. మా ఈ ట్రస్ట్ శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఈ దేశంలో 4 చైల్డ్ హార్ట్ కేర్ హాస్పిటల్స్, 6 మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పెట్టాయి. పిల్లలకి పుట్టుకతో గుండె ప్రాబ్లంలు ఏమున్నా కూడా వాటిని పూర్తిగా నయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. హాస్పిటల్స్లో అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా ఇస్తాము. మెడికల్ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ అటెండర్స్ వస్తే వాళ్ళిద్దరికీ అకామిడేషన్ మరియు ఫుడ్ కూడా మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా ఇచ్చి వాళ్ళని నయం చేసి పంపించడం అనేది మా ఉద్దేశం. హాస్పిటల్లో పేషెంట్లు ఎలాగ ట్రీట్ చేస్తామో ఇలాగ అవుట్ రీచ్ క్యాంప్స్ ఇలాగా గవర్నమెంట్ తోటి స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి పనిచేసి బయటకు వచ్చి ఎవరికైనా అవసరం ఉన్న పిల్లలని ఇలాగ స్క్రీనింగ్స్ చేసి వాళ్ళని మన హాస్పిటల్కి తెప్పించుకొని వాళ్ళ ఆపరేషన్స్ చేసి నయం చేయడం అనేది మా ఉద్దేశంతో. అందుకని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన గైడెన్స్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, పుట్టుకతోటే హృద్రోగానికి సంబంధించినటువంటి వ్యాధులు అనేటివి ఇవాళ చాలామంది పిల్లల్లో అవి కనుగొనబడుతున్నాయి. అయితే మరి దానికోసం ఎక్కడ చికిత్స చేయించుకోవడం ఏంది అని తెలియక అనేక మంది, ముఖ్యంగా గ్రామీణంలో ఉన్నటువంటి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇట్లా సత్యసాయి అనే సంస్థ దాదాపు ఒక 2-3 శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఎక్కడికో వెళ్ళి అనవసరంగా ఖర్చు చేసుకొని చాలా ఆర్థిక ఇబ్బందులు పాలవుతారు. దీనికోసము ఈ సత్యసాయి సమితి వారు ఇక్కడ సిద్దిపేట దగ్గర కొండపాక అనే ఊర్లో ఫ్రీ హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రీ హాస్పిటల్లో మీకు మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మీకు ఉండడానికి సౌకర్యము, ఫుడ్, మరి ఆపరేషను అన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఒక్క రావడం పోవడం ఖర్చు మాత్రం మీరు భరించుకుంటే అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ కొండపాకలో మీరు ఈ క్యాంప్ హాస్పిటల్ కొండపాక బ్రాంచ్ నుండి ఈరోజు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ జిల్లా మొత్తంగా ఉన్న చిన్న పిల్లలు పుట్టుకతో గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళను పిలిపియాలనే ఆలోచనతోటి వైద్య సిబ్బంది కావచ్చు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం, ఈ సందర్భంలో 100కు పైన పేషెంట్స్ రావడం, 60 నుంచి 70 మంది ఇప్పటికే వాళ్ళకు గుండె వ్యాధి ఉన్నదని చెప్పి ఆ చిన్నారులు కూడా ఇక్కడ ఐడెంటిఫై అయింది. ఈ విషయంలో నేను రాజకీయాలకు రాకముందు దాదాపు 20-25 ఏళ్ల కింద ఒక చిన్న పాపను తీసుకొని ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంటే హైదర్పల్లికి చెందిన ఒక దళిత కుటుంబీకులు మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి ఇంకా ఆరోగ్యశ్రీ స్టార్ట్ కాలేదు. అప్పుడు మేము రోటరీ స్వచ్ఛంద సేవలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా సేవ్ ఏ చైల్డ్ అని ఒక ప్రోగ్రాం వచ్చింది. దాంట్లో భాగంగా మంజరైస్లోని కేర్ హాస్పిటల్లో ఆ చిన్నారికి ఆపరేషన్ చేయిస్తే ఇప్పుడు మంచిగా పెళ్ళై పెద్దగా అయిపోయింది.
మన హైదర్పల్లి. అట్లా ఆ రకంగా అప్పుడు చిన్న స్కూలు పురాణపేట ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ చేసాం. అప్పుడు నేను గెలవలే, డాక్టర్గానే ఉండి మా మిత్రులు రాజశేఖరు, శ్రీనివాసు, శ్రీకాంత్, బొడ్లరాజు, శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి తీసుకుపోయినాం నా స్కూల్కు. అప్పటి ఎమ్మెల్యేని కూడా కాదు, ఎందుకంటే మన రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ స్వచ్ఛంద సేవలో మొదటి నుంచి నేను కాదు, మా నాన్నగారు కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ద్వారా ఫైర్ స్టేషన్ కట్టినప్పుడు అధ్యక్షుడు, రమణయ్య సార్ సెక్రటరీ, ఇప్పటికి కూడా ఉన్నారు. సో ఈ స్వచ్ఛంద సేవలో భాగంగా ఆనాడు చిన్నగా స్టార్ట్ చేసింది, చాలా మందికి తెలియదు. ఆ చిన్నగా స్టార్ట్ అయిన కార్యక్రమం ఇంతింతాయి అంతింతాయి ఈనాడు 1 కోటి మంది పిల్లలకు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 21 లక్షల మంది పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఈ సాయుష్యం కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతిరోజు. అయితే సందర్భంలో ఇక ప్రభుత్వంలో కొన్ని జరగాలంటే అఫీషియల్గా పోవాలి, లేకపోతే ఏ కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఇట్టట్లే చేసినట్టు. కాబట్టి ఆ సందర్భంలో నాకు ఇక్కడ జగిత్యాల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అక్కడికి వెళ్ళి ఈ ప్రతిపాదన పెట్టి ఇది కంటిన్యూ, అప్పుడు గత ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేసినాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కొద్దిగా డిలే అయింది. అయిన సందర్భంలో ముందుండి ఈ కార్యక్రమాన్ని దాదాపు పూర్తి చేసినాక ఎంఓయూ ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చేటప్పుడు నా కాలు విరగడం వల్ల నేను వెళ్ళలేదు. మన గౌరవ మంత్రివర్గ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని మన వాళ్ళు సంప్రదించి వెళ్ళి ఫైనల్గా అప్పుడు చేసి ఇప్పుడు మొత్తం ప్రభుత్వ పాఠశాలకి ఇది అందిస్తూ ఉన్నారు. మరి అట్లనే అక్కడ నడుస్తున్న మెడికల్ కాలేజీలో నేను వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపించింది. జగిత్యాల అంగడి గద్దెల్లో నివాసం ఉండే తుమ్మ మణిచందన వాళ్ళ తండ్రి మిషన్ కుట్టుకుంటాడు. అనుకోకుండా అప్పుడు కార్యక్రమం ఉండింది. వాళ్ళు కూడా ఈ అమ్మాయి మణిచంద్ర తల్లి తండ్రి కూడా అక్కడికి వచ్చి నాతో కలిసి ఫోటోలు కూడా దిగారు. అట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో గొప్పగా ముద్దనహల్లి కేంద్రంగా బెంగళూరు దగ్గర నంది హిల్స్ దగ్గర ఉంటుంది. ఇటు కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు గారు కూడా మనం చెప్తా ఉన్నారు, నేను కూడా వెళ్ళి వచ్చిన అక్కడికి అని చెప్పి చెప్తా ఉండ్రి నాతోటి. సో ఈ రకంగా సత్యసాయి సేవా ట్రస్ట్ మధుసూదన్ సాయి గారి ఆశీస్సులతో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిరంతరం సేవకే అంకితమైన శర్మ గారు కావచ్చు, వారి మిత్ర బృందం, జగిత్యాలకు సంబంధించిన శ్రీనివాసు, శ్రీకాంత్ వారి మిత్ర బృందం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసి పేద ప్రజలకు సేవ చేయిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.